జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మన గణేష్ దగ్గర అప్డేట్ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన తొండం అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. మన వెల్డర్స్ అన్న వాళ్ళు మొత్తం తొండం అనేది ఫిక్స్ చేసుకున్నారు. అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఓకేనా. అండ్ మన పాదాలు పైన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం డబల్ వెల్డింగ్కి సంబంధించింది కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ పాంపలకు సంబంధించింది అయితే జస్ట్ బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఫిక్స్ చేయలేరు, అంటే చేసుకొని పైకి పెట్టుకున్నారు. మన సార్ శిల్పి రాజేందర్ సార్ రాగానే మనకి పాములు అనేది ఫిక్స్ చేస్తారనమాట. అది కూడా డీటెయిలింగ్గా నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా. అండ్ మనకి కింద ఉరిగడ్డి సంబంధించిన మొత్తం అయితే వచ్చేసింది. అండ్ మన జోగారావు సార్ టీం అయితే ఇంకా ఈ రోజన్నా రేపన్నా దిగుతారనమాట. మనకి మట్టికి సంబంధించిన కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ చూస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి. మనకి ఇంకా 38 days మాత్రమే ఉంది గణేష్ పండుగకి, ఓకే. సో మన వర్క్ వెల్డింగ్కి సంబంధించిన అయితే ఇంకా 10% ఉంది. 10 కూడా కాదు, మాక్సిమం 5%లో మన వెల్డింగ్కి సంబంధించిన అయితే కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ చూస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి. సో చలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. మన వినాయకునికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ కార్నర్ ఫేస్కి మాత్రం మన తొండంకి సంబంధించిన అయితే మొత్తం ఫిక్స్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఓకే. మన ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాండ్కి అయితే మన హస్తం చెయ్యి, లడ్డు చెయ్యి అన్నీ ఫిక్స్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి కూడా డీటెయిలింగ్గా చూపిస్తాను, ఓకే. సో మన వినాయకుడి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఫిక్స్ చేసేసుకున్నారు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింది నుంచి పై వరకు మన బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన అయితే మొత్తం కర్వ్స్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ భలే చేశారు లుకింగ్, ఓకే. సో ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ మన వినాయకుడిని హ్యాండ్స్ వరకు అయితే మొత్తం డబల్ వెల్డింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు, ఓకే. సో ఇక్కడ కూడా చూడండి మొత్తం చాలా బందోబస్తు అనేది చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో పైన చూడండి మన వినాయకుని ఫేస్. సో అక్కడికి వెళ్ళి కూడా డీటెయిలింగ్గా చూస్తాను, ఓకేనా. చలో సో ఇక్కడ నుంచి చూస్తున్నాను చూడండి మన వినాయకుని లెఫ్ట్ సైడ్ ఫేసెస్ మొత్తము తొండంకి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నారు చూడండి. సో అక్కడ నుంచి జాయిన్ చేసుకున్నారు, మొత్తం తొండంకి సంబంధించింది అయితే కంప్లీట్ అయిపోయింది, ఓకే. సో ఇక్కడ మన వినాయకుని చెస్ట్ భాగం కూడా మొత్తం డబల్ వెండింగ్ అయిపోయింది చూడండి. సో కొంచెం ఎక్స్టెండ్ అనేది చేస్తారు అప్పుడు లాస్ట్ వీడియోలో చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసండి, ఓకే. కొంచెం చెస్ట్ అనేది ఇట్ సైడ్, సో వినాయకుని లెఫ్ట్ సైడ్ చెస్ట్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అనేది చేస్తారు, ఓకే. సో ఇక్కడ నుంచి మొత్తం అనేది మొత్తం తొండాలు అయితే వచ్చేసినాయి. అండ్ ఇక్కడ మెయిన్ వినాయకుంది మెయిన్ తొండం గాయస్, బాబా చాలా పెద్ద ఉంది తొండం చూడండి. అసలు క్రేజీ ఉంది చూడండి, బాబా చాలా పెద్ద ఉంది. కింది నుంచి అక్కడ వరకు ఉంది, అగో అక్కడ వరకు ఇలా వస్తుంది తొండం. అసలు చాలా క్రేజీ ఉంది తొండం చూడండి, ఎంత పెద్ద ఉంది చూడండి. సో ఈ తొండం అయితే సైడ్కి సంబంధించిన తొండం అయితే కొంచెం ఇక్కడ వరకు ఉంది. అండ్ వినాయకుంది మెయిన్ తొండం చూడండి, బాబా చాలా పెద్ద ఉంది, ఓకే. అక్కడికి వెళ్ళి కూడా ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన రైట్ సైడ్ ఫేసెస్కి తొండం అయితే ఫిక్స్ చేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఓకే. అక్కడ చూడండి అగో తొండం మొత్తం చాలా బందోబస్తు అనేది ఫిక్స్ చేసుకున్నారు. దీనికి డబల్ వెల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, కనిపిస్తుందా. వేడిగా ఉంది, ఇందాకనే వేసుకున్నట్టున్నారు. సో మనకి తొండంకి సంబంధించిన అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫిక్స్ చేసేసుకున్నారు. అండ్ మెయిన్ తొండం చూడండి, అగో మెయిన్ తొండం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు, డబల్ వెల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మన వినాయకునికి ఆశీర్వాదం చెయ్యి, ఇంకా ఆయుధం చెయ్యి అన్నీ మొత్తం అనేది ఫిక్స్ చేసేసుకున్నారు. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫిక్స్ చేసుకున్నారు. అండ్ ఎక్స్ట్రా పార్ట్ కూడా అక్కడ ఉంది, మొత్తం వెళ్ళి కిందికి వెళ్ళి చూపిస్తాను, చేతులకు సంబంధించింది, ఓకేనా. కిందికి వెళ్ళిపోదాము. ఇక్కడైతే పెద్ద అప్డేట్ ఏం లేదు, ఓన్లీ తొండంకి సంబంధించింది అయితే ఉంది. మిగతా అప్డేట్లు అన్నీ లాస్ట్ వీడియోలో చూపించాను, ఎవరైనా చూడాలి వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి, ఓకే. సో మెయిన్ తొండం సంబంధించిన అయితే వెల్డింగ్ చేస్తున్నారు, అది కిందికి వెళ్ళి చూసేద్దాం చలో. మన వినాయకుంది ఆశీర్వాదం చెయ్యి, ఓహో ఆశీర్వాదం చెయ్యి అయితే మొత్తం పూర్తిగా వెల్డింగ్ చేసుకుని జాయింట్ కూడా చేసేసుకున్నారు. ఇంకా కొంచెం పైన ఉంటే దాన్ని గ్యాస్ వెల్డింగ్ అయితే చేసేసుకున్నారు మన అన్న వాళ్ళు, ఓకే. సో ఇక్కడ కూడా సేమ్, సో మొత్తం ఆయుధం చెయ్యి, లోటస్ చెయ్యి అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని హ్యాండ్స్కి సంబంధించిన అయితే మొత్తం ఫిక్స్ చేసేసుకున్నారు. అండ్ ఎక్స్ట్రా ఉంది చెయ్యి, ఇది ఇప్పుడే తెలియదు. మన జోగారావు సార్ వచ్చిన తర్వాత ఈ చేతికి సంబంధించిన అయితే ఎక్స్ట్రా ఇంకొక చెయ్యి ఉందా లేదా అని తెలిసిపోతుంది, ఓకేనా. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బందోబస్తు అనేది చేసుకున్నారు చూడండి. సో లోపల కూడా చూడండి జాయింటింగ్ చాలా బాగా చేసుకున్నారు, ఓకే. సో చూడండి లోపల ఇంకా చాక్ పీస్ తోటి ఉంది చూడండి, ఇంకా అలానే ఉంది. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కనిపిస్తుందా. సో ఇక్కడ కూడా ఇక్కడ దాకుండే మన గ్యాస్ వెల్డింగ్ తోటి అనేది మొత్తం కట్ చేసుకున్నారు, ఓకే. అండ్ అక్కడ లడ్డు చెయ్యి చూస్తాను, అది కూడా చాలా బాగా చేస్తున్నారు. లడ్డు చెయ్యి కూడా చూస్తాను చూడండి. సో ఇంకా మనకి తొండంకి సంబంధించిన అయితే ఇంకొక 5% ఉంది. సో 5 to ఒక 10% ఉంది. 10% కంప్లీట్ అయిపోతుంది. మన అన్ని తొండంకి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నట్టే మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఓకే. అండ్ అక్కడ మన ఆశీర్వాదం చెయ్యి అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి లడ్డు చెయ్యి. సో లడ్డు చెయ్యి చూడండి ఎంత పెద్ద ఉంది చూడండి, అక్కడ నుంచి అక్కడ వరకు చూడండి, బాబా చాలా పెద్ద ఉంది లడ్డు చెయ్యి.
సో ఇది ఎక్స్ట్రా పార్ట్ అనేది మనకి గ్యాస్ వెల్డింగ్ తోటి కట్ చేస్తారు. సో అక్కడ ఆల్రెడీ కట్ చేసుకున్నారు, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ గ్యాస్ వెల్డింగ్ తోటి కట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ కూడా మనకి ఆయుధం చెయ్యి, లోటస్ చెయ్యి అన్నీ ఇప్పుడైతే అర్థం కాదు. మట్టికి సంబంధించింది అయితే స్టార్ట్ అయిన తర్వాత మనకి చేయలకు సంబంధించింది అయితే కొంచెం స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, చూడండి కనిపిస్తుందా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఓన్లీ లడ్డు చెయ్యి, ఆశీర్వాదం చెయ్యి అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. సో కిందికి వెళ్ళిపోదాం చలో. సో ఇక్కడ నుంచి చూసుకుందాం, మన పాములకు సంబంధించింది ఇంకా ఫిక్స్ చేసుకోవాలి చూడండి. సో మన శిల్పి రాజేందర్ సార్ రాగానే మన పాములకు సంబంధించినది ఫిక్స్ చేసేసుకుంటారు. అండ్ చేతులకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చేతులు అయితే మొత్తము ఫిక్స్ చేసేసుకున్నారు. ఓకే, తుండంకి సంబంధించింది కూడా ఫిక్స్ చేసేసుకున్నారు, కనిపిస్తుందా చూడండి తుండం. ఓకే, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా దగ్గరికి వెళ్ళి చూపించాను కదా. సో ఇది ఇక్కడ నుంచి చూస్తున్నాను ఎలా కనిపిస్తుందో. ఓకే, సో ఇది ఇవాళ అప్డేట్. అక్కడికి వెళ్ళి మొత్తం కింద ఏమేమైందో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూస్తాను. చలో అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకొచ్చి మనకి ఒరిగడ్డికి సంబంధించిన ఫస్ట్ లేయర్కి సంబంధించిన అయితే గడ్డి వచ్చేసింది అనమాట. చూడండి నైటే వచ్చేసింది అనమాట. సో ఈ గడ్డితోటే మనకి వినాయకుడి లెఫ్ట్ అండ్ రైట్ విగ్రహాలు అనేది తయారైపోతుంది అనమాట. ఓకే, సో మన సోమనాథ జ్యోతిర్లింగం అండ్ కాళికామాత ఇవి గడ్డితోటే తయారు చేసిన తర్వాత మొత్తము థ్రెడ్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ చూస్తాను ఫర్దర్ అప్డేట్లో. ఓకే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి ఇంకా చాలా క్రేజీ ఉంటుంది ఇక ఇవాళ మట్టి అప్డేట్ నుంచి చాలా క్రేజీ ఉంటుంది. చూడండి మొత్తం ఈ గడ్డితో నింపేశారు చూడండి. అక్కడ ఇక్కడ అంతా గడ్డితో అయితే నింపేసుకున్నారు. వినాయకుడి రైట్ సైడ్ షెడ్లు మన సోమనాథ జ్యోతిర్లింగం స్వామి గారికి సంబంధించిన మొత్తం బ్యాక్గ్రౌండ్ అండ్ షెడ్కి సంబంధించిన స్టేజ్ సంబంధించిన మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, ఈ మొత్తం అడ్డంగా అండ్ స్ట్రైట్గా కొట్టుకున్నారు చూడండి. సో సీకులు స్టేజ్కి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండ్ లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో కూడా మన కాళికామాత స్టేజ్కి సంబంధించిన కూడా బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మన వినాయకుడు లెగ్స్ డబల్ వెల్డింగ్ చేసుకున్నారు చూడండి. సో మొత్తం మన వినాయకుడు లెగ్స్ డబల్ వెల్డింగ్ చేసేసుకున్నారు, అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన వెల్డింగ్కి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, మన లెగ్స్ చూడండి చాలా అందంగా అనిపిస్తుంది. మన జోగారావు సార్ టీం రాగానే ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేస్తారు, లెగ్స్ నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. ఓకే, సో మన హ్యాంగ్లర్స్ ఇంకా ఇవన్నీ ఏం పని లేదు, ఇక ఇవన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకుంటారు. ఒకవేళ వస్తే నెక్స్ట్ ఇయర్లో వాడుకుంటారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మన వినాయకుడి లెఫ్ట్ సైడ్లో మన కాళికామాత. ఓకే, మన కాళికామాత సేమ్ ఇక్కడనే దర్శించుకోవచ్చు. ఓకే, చాలా బాగా చేస్తారు. ఇంకా ఇక్కడ ఒక 10% ఉంది. సో అక్కడ ఎలా ఉందో సో సేమ్ ఇక్కడ కూడా అలానే చేసుకుంటారు అనమాట, ఇక్కడ అక్కడ. ఓకే, జస్ట్ అది బ్యాలెన్స్ ఉంది, అది కంప్లీట్ చేసేసుకుంటారు ఈ రోజు వరకు. సో ఈరోజు మ్యాక్సిమం మన వెల్డింగ్కి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది గాయస్. జస్ట్ ఇంకొక 5 to 10% ఉంది. సో చూసారు కదా, ఇది గాయస్ మన ఇవాళ అప్డేట్. మన వినాయకుడి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సంబంధించిన షెడ్ కూడా కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నారు మన వెల్లర్స్ అన్న వాళ్ళు. అండ్ మన వినాయకుని పాదాలు కంప్లీట్ పెట్టుకున్నారు. పైన తొండంకి సంబంధించింది అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నారు. ఇంకో 5% అయితే ఉంది. అండ్ ఓన్లీ జస్ట్ మనకి పాములు ఫిట్టింగ్, ఓన్లీ జస్ట్ పాములు జాయిన్ చేసి పెట్టుకోవాలన్నమాట. అది కూడా మన శిల్పి రాజేందర్ సార్ రాగానే జాయిన్ చేసేసుకుంటారు. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెల్డింగ్కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 3% to 5% మాత్రమే ఉంది. ఓకే, అది ఇవాళ కంప్లీట్ చేసుకుంటారు ఈ రోజు ఆర్ రేపు మార్నింగ్ వరకు. మొత్తం వెల్డింగ్కి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటారు. ఓకేనా, మన జోగారావు సార్ టీము ఈ రోజన్నా రేపు మార్నింగ్ అన్నా దిగుతారు అనమాట. అది కూడా రాగానే పూజ చేసుకొని మన మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఇక్కడ లెఫ్ట్లో మన కాళికామాత అమ్మవారిది అండ్ రైట్లో జ్యోతిర్లింగం మన శివయ్యని మట్టితోటి ఏది మన గడ్డితోటి అనేది తయారు చేసుకుంటారు. వెల్డింగ్ కాదు, అది గడ్డితోటి అనేది తయారు చేసుకుంటారు. ఓకేనా, ఇది ఇవాళ అప్డేట్. రేపటి అప్డేట్లో కలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసి రేపటి వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష్.